బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపిందని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో తాము పాలిస్తున్న రాష్ట్రాలకు మొండి చేయి చూపిన కారణంగా దానిపై నిరసనను తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ అగ్రనాయకత్వం. కేంద్ర బడ్జెట్ పై నిరసనను తెలియచెప్పేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి దాని మిత్రపక్షాలు కూడా మద్దతిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారంటూ కాంగ్రెస్ సహా విపక్ష కూటమి పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కేంద్ర బడ్జెట్లో విపక్ష కూటమి పార్టీలు అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వం కేవలం తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యతను ఇచ్చి బడ్జెట్లో కేటాయింపులు పక్షపాత వైఖరితో చేసిందంటూ ఆరోపిస్తున్నాయి విపక్ష కూటమి పార్టీలు. కేంద్ర బడ్జెట్పై తమ నిరసనను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా వివక్షతో కూడుకున్నదని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే సహా ఇతర అగ్రనేతలు ఆరోపణలు చేశారు. బడ్జెట్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఫెడరలిజం, న్యాయమైన సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాకూడదని తీసుకున్న నిర్ణయంతో కేంద్ర బడ్జెట్పై తమ వైఖరిని స్పష్టం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బడ్జెట్లో కేటాయింపులు ఆమోదయోగ్యంగా లేవని చెప్పడంతో పాటు పరోక్షంగా తమ నిరసనను తెలియజేయడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళనాడులోని డీఎంకే కూడా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండనుంది. కాంగ్రెస్ సహా విపక్ష కూటమి పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇరుకున పెట్టడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండనున్నాయి. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు ఎంతగా అసహనంలో ఉన్నాయనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియచెప్పడమే కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఉద్దేశంగా కనిపిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం బీహార్, ఏపీ రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చాయనేది విపక్షాల వాదన. దేశంలోని మిగతా రాష్ట్రాలకు, ముఖ్యంగా విపక్ష కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మొండి చేయి చూపించారనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండడం ద్వారా బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష చూపించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తమ నిరసనను తెలియజెప్పడమే తమ ఉద్దేశమని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కేవలం తమ మిత్ర పక్షాలకే కాదని దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం వల్లనే తాము నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే విపక్షాల నేతలు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ను కేవలం బీహార్, ఏపీ రాష్ట్రాల కోసమే పెట్టిందని పదే పదే ఆరోపిస్తున్నాయి. కేవలం బీజేపీ అధికారంలో ఉండడానికి మద్దతుగా నిలిచిన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకే కేంద్రం నిధులు కేటాయించిందని, మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించడంతో అసలు నీతి ఆయోగ్ సమావేశం ఆవశ్యకత ఏంటనేది మరోసారి గుర్తు చేసుకోవడం అవసరం. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి ఆయోగ్. దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ. దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్కు ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈఓ ఉంటారు.
నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులుంటారు. వీరిద్దరిని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల నుంచి 4 దీనిలో సభ్యులుగా ఉంటారు. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది. ఇంతటి ఆవశ్యకత కలిగిన నీతి ఆయోగ్ సమావేశానికి తమకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని, దానికి నిరసనగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, డీఎంకే వంటి పార్టీలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాయి. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలియచెప్పేందుకు నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు హాజరు కాకూడదని నిర్ణయించుకోగా ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.